హెచ్చరిక, బంద్కు పిలుపునిస్తాం. మేడ్చల్ జాతీయ రహదారిపై మేడ్చల్ తుఫాన్ బిఎంఎస్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు 200 ఆటోలతో ఈరోజు నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలంగాణను మరో శ్రీలంకగా తయారు చేయొద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆటో యూనియన్ నాయకులు అన్నారు. ఉచితాల ద్వారా రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోతుందని, ఉచితాలు కాకుండా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్త బంద్ చేపడతామని హెచ్చరించారు. మరి ముందే చెప్పారు ఫ్రీ టికెట్ అని, మరి ముందే ఓటేసేటప్పుడు తెలవాలి ఉచితాలకి లొంగొద్దు అనేది. ఉచితాలకు లొంగి మళ్ళీ బంధుకు పిలుపునిస్తామన్నది ఎంతవరకు సమంజసం? విశాఖపట్నం చేరుకున్న పవన్ కళ్యాణ్ యువగలం నమశకం సభలో పాల్గొనేందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. కాసేపులో సభా ప్రాంగణం వద్దకు చేరుకొని టీడీపీ చీఫ్ చంద్రబాబుతో కలిసి సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. జనసేన టీడీపీ పొత్తు ఇప్పటికే ఖరారు కాగా పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు రాష్ట్రపతి పర్యటన హెలికాప్టర్ గాలికి ఎగిరిపడిన పోలీసులు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోచంపల్లి పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో గాలికి పోలీసులు ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో ఉప్పల్ ట్రాఫిక్ ఎస్పీకి చెయ్యిని విరగగా 2 కానిస్టేబుళ్లకు స్వల్పంగా గాయాలైనట్లు సమాచారం. ముంబై కెప్టెన్సీ మార్పు మంచిదే, సంజయ్ మంజ్రేకర్. ముంబై కెప్టెన్సీ మార్పుపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందించారు. రోహిత్ శర్మ తొలగింపుపై ఎమోషనల్గా ఆలోచించకూడదన్నారు. పాండేను కెప్టెన్గా నియమించడం మంచి నిర్ణయమేనని అభిప్రాయపడ్డారు. రోహిత్ చాలా కాలం సారథిగా ఉండటంతో అభిమానులు కనెక్ట్ అయ్యారని చెప్పారు. హార్దిక్కు బాధ్యతలు ఇవ్వడంతో నిరాశకు గురి అయ్యారన్నారు. ఈ నిర్ణయంతో జట్టు ప్రభావం ఉండదని భావిస్తున్నట్లు తెలిపారు. అంటే కెప్టెన్ చేంజ్ అవడం వల్ల ఏం ప్రభావం ఉండదని, అంటే ఎవరున్నా మంచిదేనే అన్నట్లు అతని అభిప్రాయం. కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు బేఖాతరు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంబంధించి ఈడీ నోటీసులను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి బేఖాతరు చేశారు. ఈడీ అధికారులు విచారణ నిర్వహించే తేదీల్లోనూ కేజ్రీవాల్ విపశ్యన్య ధ్యానం చేయనున్నారు. విపశ్యన్య అనేది భారతీయ ధ్యాన పద్ధతి. 10 రోజుల పాటు ఎవరితోనూ మాట్లాడరు. ధ్యాన కేంద్రం నుంచి ఎవరు బయటికి రారు, లోపలికి వెళ్ళరు. గతంలో బెంగళూరు, జైపూర్లో ఆయన ధ్యానం చేశారు. కాగా గతంలోనూ ఆయన ఈడీ నోటీసులకు స్పందించలేదు. ఇది కేజ్రీవాల్కి సంబంధించిన న్యూస్. ట్రాఫిక్ రోలే సీఎం రేవంత్ ప్రయాణం. సీఎం కాన్వాయ్ కోసం సామాన్య ప్రజలను నిలిపివేయడం వల్ల చాలాసేపు ట్రాఫిక్లోనే ఇరుక్కొని వాహనదారులు ఇబ్బంది పడేవారు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దీనికి భిన్నంగా ట్రాఫిక్ ఆపొద్దని పోలీసులకి సూచించిన విషయం తెలిసిందే. ఈరోజు ఆయన ఇంటి నుంచి అసెంబ్లీకి వెళ్తుండగా ట్రాఫిక్ ఆపకుండా, సైరన్స్ సౌండ్స్ లేకుండా సామాన్యుడితో సమానంగా ప్రయాణించారు.